ఇక్కడ మనం చూసినట్లయితే ఇది మెయిన్ లైన్ ఉంది. ఈ మెయిన్ లైన్ డైరెక్ట్గా ట్యాంక్లో పడుతుంది. ట్యాంక్లో పడటానికి ముందు ఇది బైపాస్ వాల్ అనమాట. ఈ బైపాస్ వాల్ ఎప్పుడు క్లోజ్లో ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే మనం క్లీన్ చేస్తున్నాం కాబట్టి బైపాస్ వాల్ డైరెక్ట్ పైకి పంపించాము. ఇది ఇన్లెట్ వాల్. ఇది ఆన్ చేస్తే ఇన్లెట్ వచ్చేసి డైరెక్ట్ డివైస్కి వెళ్తుంది. ఇది అవుట్లెట్ వాల్ అనమాట. ఈ రెండు ఇప్పుడు క్లోజ్ చేసాము ఎందుకంటే డివైస్ క్లీన్ చేస్తున్నాం కాబట్టి. ఓకేనా, ఇది డైరెక్ట్గా బైపాస్ ఆన్ చేసాము. ఎప్పుడైనా సిస్టమ్ ప్రాబ్లం ఉంటే ఇన్లెట్ వాల్ క్లోజ్, అవుట్లెట్ వాల్ క్లోజ్, బైపాస్ ఆన్ చేస్తే డైరెక్ట్గా పైకి వెళ్తాయి. మేము వచ్చే ఎమర్జెన్సీ. ఓకేనా, ఎమర్జెన్సీ ఏదైనా ఉంటే దీన్ని ఆన్ చేసుకోవచ్చు. ఇది బైపాస్ వాల్. ఇది ఇన్లెట్ వాల్ ఆన్ చేస్తే మనకి ఇలా వస్తాయి వాటర్. ఇది ఫస్ట్ డస్ట్ ఫిల్టర్ అనమాట. వాటర్లో ఏదైనా శాండ్ కానీ డస్ట్ కానీ టర్బిడిటీ కానీ ఏమైనా నలక లాంటివి ఉంటే దీంట్లో వచ్చి ఆగిపోతుంది. దీని తర్వాత డైరెక్ట్గా వాటర్ వచ్చేసి డివైస్కి వెళ్తాయి. డివైస్కి వెళ్ళడానికి ముందు ఇక్కడ మనకి పంప్ కంట్రోల్ అని ఒకటి ఉంది. ఇదేంటంటే సిఆర్ఐ కంపెనీది మనం వాడతాం అనమాట. ఈ పంప్ కంట్రోల్ పనితనం ఏంటంటే ఇక్కడ కంట్రోల్ ప్యానల్ బాక్స్కి పవర్ వచ్చిన తర్వాత ఈ కంట్రోల్ ప్యానల్ బాక్స్లో ఏసీ నుంచి డీసీగా కన్వర్షన్ ఈ కంట్రోల్ ప్యానల్ బాక్స్ చేస్తుంది. దాని తర్వాత ఏసీ టు డీసీ కన్వర్ట్ అయిన తర్వాత ఆ డీసీ పవర్ కూడా మనం డివైస్కి ఆన్ చేయాలా లేదా అనేది పంపు కంట్రోల్ డిసైడ్ చేస్తుంది. అంటే కింద వాచ్మెన్ అవ్వచ్చు, కస్టమర్ అవ్వచ్చు, ఎప్పుడైతే బోర్ ఆన్ చేస్తారో అప్పుడు మాత్రమే ఇక్కడున్న ఏసీ టు డీసీగా కన్వర్ట్ అయిన తర్వాత డీసీ పవర్ అనేది ఈ పంపు కంట్రోలర్ డివైస్కి ఇస్తుంది. అంటే ఫస్ట్ డస్ట్ ఫిల్టర్కి వచ్చింది, పంపు కంట్రోల్ నుంచి వాటరు డివైస్కి ఆన్ చేయాలా లేదా అనేది పంపు కంట్రోల్ చెప్తుంది. తర్వాత మెయిన్ డివైస్కి వస్తుంది. మెయిన్ డివైస్కి వచ్చిన తర్వాత మెయిన్ డివైస్ మొత్తం దీన్ని ఎలక్ట్రోడ్ అంటారు. దీంట్లో టైటానియం కోటెడ్ ఎలక్ట్రోడ్ ఉంటుందన్నమాట. వాటర్లో కాల్షియం మెగ్నీషియం ఏదైనా ఉంటే పట్టుకొని ఆపుతుంది. అది ఎలా పట్టుకుంటుంది, ఎలా ఆపుతుంది అనేది ఇప్పుడు మనం ఓపెన్ చేసిన తర్వాత నెక్స్ట్ వీడియోలో మనం చూడొచ్చు అనమాట. నెక్స్ట్ ఇన్లెట్ అనమాట. ఇన్లెట్ లోపలికి వెళ్తుంది. డివైస్ నుంచి అవుట్లెట్ బయటకు వచ్చిన తర్వాత మనం అవుట్లెట్లో కూడా ఇక్కడ చూసినట్టయితే మనం ఒక బ్యాక్ ఫిల్టర్ ఇచ్చాము. ఎందుకు ఇచ్చామంటే ఇది వాటర్లో ఈ డివైస్లో పట్టుకున్న ఏదైతే కాల్షియం అండ్ మెగ్నీషియం ఇప్పుడు ఇది కొత్తగా పెట్టాము కస్టమర్కి సాఫ్ట్వేర్ అంటే మన ఎలక్ట్రోడ్ పెట్టాము. ఇది పెట్టి దాదాపుగా ఒక 20 days అవుతుంది. అంటే ఈ 20 daysలో లోన లేయర్గా పట్టుకుంటుంది. ఎంత లేయర్గా పట్టుకునే అనేది మనం వీడియోలో చూస్తాం నెక్స్ట్ 1 minute తర్వాత. ఆ పట్టుకున్నది మళ్ళీ కస్టమర్ డివైస్ లోపలికి వెళ్లకుండా ట్యాంక్లోకి వెళ్లకుండా ఉండడానికి మనం అవుట్లెట్ ఒక బ్యాగ్ ఫిల్టర్ ఇచ్చాం. ఈ బ్యాగ్ ఏం చేస్తుందంటే ఈ డివైస్ నుంచి వచ్చేది ఏదైతే కాల్షియం మెగ్నీషియం బోర్ ఆన్ చేసిన ఫోర్స్గా వచ్చి కస్టమర్కి ట్యాంక్లోకి రిటర్న్ వెళ్లకుండా ఇక్కడ ఇది ఆపుతుంది. ఈ బ్యాగ్ను కూడా మనం బ్యాగులు కావచ్చు, ఇక్కడ డస్ట్ ఫిల్టర్ ఇన్లెట్ కావచ్చు, ఎవ్రీ మనం 1 monthకి ఒకసారి కానీ 2 monthsకి ఒకసారి డిపెండ్స్ అని క్లీన్ చేస్తాం. ఇది చూసినట్లయితే మీకు అవుట్లెట్ లైన్, ఈ అవుట్లెట్ లైన్ డైరెక్ట్గా ఎలా వస్తుంది, ఇలా వచ్చేసి అవుట్లెట్ లైన్ ఇలా వచ్చేసి పైకి వస్తుంది. ఇప్పుడు మనం మెయిన్ డివైస్కి వద్దాం. మెయిన్ డివైస్కి వచ్చినప్పుడు ఇక్కడికి వస్తే ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ మీరు